90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, మీరు చెప్పినప్పుడు మనకి ఎనర్జీ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అండ్ చాలామంది చెప్తారు మెడిటేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్కి మీరు కనెక్ట్ అవుతూ ఉంటారని. అండ్ యూనివర్స్ ఒక పెద్ద ఎనర్జీ అని చెప్తూ ఉంటారు. ఆ ఎనర్జీని మనకి ఈ మెడిటేషన్ త్రూ రావాలి అంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ఎనర్జీని ఏ రకంగా మనం తీసుకునే అవకాశం ఉందంటారు? మనకి సైన్స్లో మనం ఎప్పటి నుంచి నేర్చుకున్నాం, ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ చేంజ్ ఇంటూ అనదర్ ఫార్మ్స్. మనం తీసుకున్నటువంటి ఒక శక్తిని వేరొక రూపంలోకి మార్చుకొని మనం వాడుకుంటూ ఉంటాము. గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుని మనం ప్రాణవాయువుగా వాడుకుంటున్నాం. అవును. మనం తీసుకునే ఆహారాన్ని ఎనర్జీగా మార్చుకుంటున్నాం. ట్రూ కదా. ఫుడ్ మనం తీసుకున్నటువంటి నీటిని ఎనర్జీగా వాడుకుంటున్నాం. అవును. అంటే మన యూనివర్స్లో ప్రతి దానికి కొంత శక్తి అనేది ఉంది. నేచర్. రైట్. సో ఈ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. మనం డైలీ రొటీన్లో ఫ్రిడ్జ్ వాడుతూ ఉంటాం. ఫ్రిడ్జ్ వాడినప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా మనకి లైట్ వస్తుంది. అదే ఫ్రిడ్జ్ని మనం లైట్ వచ్చినప్పుడు ప్రతి వెజిటేబుల్ కానీ ప్రతి ఫుడ్ ఐటమ్ కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక 1 డే అంతా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసినప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి, విల్ హ్యావ్ సమ్ బ్యాడ్ స్మెల్. ఎందుకని? అందులో ఆ లైట్ ఎనర్జీ అనేది కూల్నెస్ తగ్గిపోతుంది. లైట్ అనేది లేదు. ఆ లైట్ ఏం చేస్తుంది, దీంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటిని కూడా తీసేస్తుంది. ఆ లైట్ యొక్క దీనివల్ల ఆ బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది. సో అంటే ఏంటంటే మనిషిలో కూడా కొంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే వస్తూ ఉంటుందో మనలో ఉన్నటువంటి నెగిటివ్ సెల్స్ అన్నీ కూడా చనిపోవడం జరుగుతుంటాయి. అంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు మన సహస్రారం నుంచి కొంత ఎనర్జీ, అంటే యూనివర్స్లో ఉన్నటువంటి ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తుంది. ఆ ఎనర్జీని మనం ఉపయోగించుకోగలగాలి. ఆ ప్రాణశక్తి, ఆ శక్తి అనేది మనం ఎప్పుడైతే విశ్వంతో కనెక్ట్ అవుతుందో అంటే విశ్వంతో నువ్వు ఎప్పుడు కనెక్ట్ అవుతున్నావు అంటే నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని, ఈ పంచభూతాలను నువ్వు గుర్తించగలిగినప్పుడు ఆ శక్తిని తీసుకోగలుగుతావు. భూమి మీద నడుస్తున్నామండి, భూమాత యొక్క శక్తిని మనం పొందుతున్నామా లేదా? మనము కాలు భూమి మీద మోపినప్పుడు ఆ ఎనర్జీ మనం ఫీల్ అవ్వగలగాలి. గాలి మనం తాకినప్పుడు ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలగాలి. నీటిని తాగేటప్పుడు ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలగాలి. ఓకే. సో అలాగే మన ఆకాశాన్ని చూసినప్పుడు ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలగాలి. ఓకే. అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఫైర్ ఎనర్జీని మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ డైజెస్ట్ చేసినప్పుడు ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వగలగాలి. సో ఈ ఎనర్జీ అనేది మనలో ప్రవేశించినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకునేటటువంటి తీరు చాలా ఇంపార్టెంట్. ఎయిదర్ ఆ ఎనర్జీని కరెక్ట్గా ఉపయోగిస్తున్నామా, రాంగ్ డైరెక్షన్లో ఉపయోగిస్తున్నామా, ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతున్నాము. మనం గాల్లో చాలా వాయువులు ఉన్నాయి, కానీ మనం ఏం తీసుకుంటున్నాం? ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటున్నాం. ఆక్సిజన్ మాత్రమే ప్రాణవాయువుగా మనం తీసుకుంటున్నాం. మనకి పనికిరానటువంటి కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెట్టేస్తున్నాం. అంటే మనం బతకడానికి, మన ఊపిరిని చక్కగా ఉండడానికి కోసం గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేటటువంటి ఆ ఎనర్జీని మనం తీసుకున్నాము, దానిని ఉపయోగించుకుంటున్నాం కదా. అలాగే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ద్వారా డైజెస్ట్ అవ్వడం ద్వారా వచ్చినటువంటి ఎనర్జీని మనం వర్క్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. ఎనర్జీ అనేది ఏంటంటే మనం వర్క్ చేయడానికి మనం ఉపయోగించుకుంటున్నాం. అలాగే ప్రతి శక్తిని కూడా మనలో ప్రవేశించినటువంటి ఆ విశ్వశక్తిని కూడా మనం చక్కగా ఉపయోగించుకోగలగాలి. మనలోకి ఈ విశ్వశక్తి ఎప్పుడు వస్తుందండి అంటే మనల్ని మనం గమనించుకున్నప్పుడు, మనలో జరుగుతున్నటువంటి ప్రక్రియలను గమనిస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రకృతితో అనుసంధానం అయినప్పుడు ప్రకృతిని ప్రేమించగలగాలి. ప్రకృతిలో ప్రతి అణువును నువ్వు ప్రేమించగలగాలి. పొద్దున్నే లేచినటువంటి ఆ సూర్యకిరణాలను ఆస్వాదించగలగాలి. రాత్రి ఉన్నటువంటి ఆ చంద్రుని యొక్క కాంతిని నువ్వు ఆస్వాదించగలగాలి. ప్రతి దానిని కూడా నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవ్వగలుగుతావో ఆ ఎనర్జీస్ మనం తీసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఒక వస్తువు ఉందండి, ఒక వస్తువు మనకు ఉపయోగపడుతుంది అంటే మనం ఉపయోగించుకుంటున్నాం అంటే అది కొంత ఎనర్జీని మనకి ఇస్తున్నట్టే కదా. అవును. కానీ నువ్వు ఆ ఎనర్జీని గుర్తించకపోయినప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువు యొక్క విలువ నీకు తెలియదు. ఇప్పుడు డబ్బు కావాలి అని అన్నాము, డబ్బు అనేది ఒక శక్తి అని అంటున్నాము. ఆ శక్తిని మనం తెలుసుకోగలిగినప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది మనకి.
కదా. అలాగే ఇప్పుడు ఈ సోఫా ఉంది, ఈ సోఫా యొక్క విలువ ఏంటి, మనం కూర్చోడానికి మనకు ఉపయోగపడింది, ఆ సోఫానే కదా అని అనుకున్నాం అనుకోండి, మనకు దాని విలువ తెలియనట్టే కదా, ఆ ఎనర్జీని మనం గుర్తించలేనట్టే కదా. సో ప్రతి వస్తువుకి కొంత శక్తి అనేది ఉంది. ఆ శక్తిని మనం ఉపయోగించేటటువంటి తీరు మనము క్షుణ్ణంగా తెలుసుకోగలగాలి. ప్రతి దానిని కూడా మనము చాలా పాజిటివ్నెస్గా మనం తీసుకోగలగాలి. అలాంటప్పుడే మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు మనం వాటర్ డ్రింక్ చేస్తున్నాము, నాలో ఉన్నటువంటి సరికాని భావాలను వదిలిపెడుతున్నాను అని మీరు అనుకున్నప్పుడే ఆ నీటి ద్వారా మనలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్తాయి. నువ్వు ఎప్పుడైతే పంపించేసేయాలి అని అనుకున్నావో అప్పుడు వ్యర్థ పదార్థాలు అనేవి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాయి. అలా కాకుండా జస్ట్ సింపుల్గా నేను నీళ్ళు తాగుతున్నాను. నీళ్ళు ఎందుకు తాగుతున్నావు? నీ దాహాన్ని తీర్చుకోవడానికి, నీ లోపల ఉన్నటువంటి ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి, నీ శరీరం కాంతివంతంగా ఉండడానికి, నీ శరీరానికి కాంతిని ఇవ్వడానికి, నీ ప్రతి మెటబాలిజం కరెక్ట్గా జరగడానికి నీరు అనేటటువంటి శక్తిని నువ్వు తీసుకుంటున్నావు. సో ప్రతి దానికి శక్తి ఉంది అని మనం యాక్సెప్ట్ చేయాలా లేదా? సో మనం ఎప్పుడైతే మనం ఈ ఎనర్జీని ప్రాపర్గా ఉపయోగించుకోగలుగుతామో మన సెల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వర్కౌట్ అవుతాయి. కాబట్టి యూనివర్సల్ ఎనర్జీ అనేది చాలా గొప్పదండి. అది మనలో ప్రవేశించినప్పుడు, మన షట్చక్రాల్లో ప్రవేశించినప్పుడు రెడ్, బ్లూ, గ్రీన్ అని చెప్తూ ఉంటాం మనం. ఆ ఎనర్జీస్, ఆ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ, ఆ ఎనర్జీస్ మనం తీసుకున్నప్పుడు కానీ యూ కెన్ ఫీల్ అది మనకి ఉపయోగపడుతుంది సరే. కానీ దాన్ని ప్రాపర్గా మెడిటేషన్ ఉపయోగించుకోగలిగితేనే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి అన్నమాట. సో మరి ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ చెయ్యాలి అనుకునే వాళ్ళు, బిగినర్స్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సిరి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మెడిటేషన్లో కూడా మనకు చాలా స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏంటి అనేది, మనం కూర్చోగలుగుతున్నామా లేదా, మన ఆలోచన కంట్రోల్ చేయగలుగుతున్నామా లేదా, మన ఆలోచన నుంచి మన భావాలను మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నామా లేదా, ప్రతిదీ కూడా ఒక్కొక్క స్టేజ్ వైజ్గా వెళ్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం 24 మండలమ్స్ కంప్లీట్ చేసి 25th మండలంకి మనం ఎంటర్ అయ్యాము. అయితే ఈసారి మాత్రం ఏంటంటే కలర్స్ని బట్టి మనలో ఉన్నటువంటి చక్రాస్ అవి ఎలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి, ఆ స్టేజెస్ వచ్చేటప్పటికి మన కంప్లీట్ మన యొక్క శరీరం అంతా కూడా మన ఆధీనంలో, మన మనసు మన ఆధీనంలోని, మన బుద్ధి మన ఆధీనంలో ఉండే విధంగా మెడిటేషన్ చేయాలన్నది Jan 25th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. మార్నింగ్ 2 బ్యాచెస్ ఉంటాయి, నైట్ ఒక బ్యాచ్ ఉంటుంది. మార్నింగ్ 3:50 to 4:40 ఒకటి, 4:45 to 5:30 ఒకటి. సో నైట్ అలాగే 9:30 to 10 వరకు ఒక బ్యాచ్ రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతుందమ్మని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీ లైఫ్ మీ చేతుల్లో ఉందే, మీకు నచ్చినట్టుగా లీడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. సో దానికి మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ చేయాలి అనుకుంటున్నాను, ఇనిషియల్గా అయిన వాళ్ళైనా కావచ్చు, లేదు ఇప్పుడే మొదలు పెడుతున్నాను అనుకునే వాళ్ళైనా, లేదు నాకు ప్రాక్టీస్ ఉంది బట్ స్టిల్ ఇంకా ఇందులో ఎక్స్పర్ట్ అయ్యి నా గురించి నేను తెలుసుకోవాలి అనుకున్న ఎవరైనా కూడా మెడిటేషన్ క్లాస్ అయితే ఉండబోతుంది. మరి మీరు ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.